ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు మనని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, డబ్బు ఎలా సంపాదించాలి, ఏ రకంగా మాకు ఈజీగా డబ్బు వస్తుంది, అది కూడా దానికి మేము పెట్టుబడి పెట్టొద్దు, అండ్ దానికంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దు, మేము ఉన్న చోటు నుంచే డబ్బులు సంపాదించుకునే మార్గం చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఏం చెప్పచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే దీనికోసం అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చొని ఊర్లోనే ఉందని సంపాదించాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అది నిజంగానే నిజం అవ్వచ్చంటారా అంటే జోక్ చేశాను. అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే అందరికీ ప్యాషన్ ఉంటుందండి. ప్యాషన్ ఏంటంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. కొంతమందికి మంచి మంచి పుస్తకాలు రాయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది. స్కూల్ పిల్లలు కూడా రాస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏమో పిల్లలు కాస్త ఇలా లిటరల్లీ లైక్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, చేస్తారు, చాలా ఉన్నాయండి. కానీ దాంతో రెవెన్యూ రావాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ ప్రశ్న, గోల్ కూడా అదే. సో కావాల్సింది ఏంటంటే ఒక మంత్లీ ఒక మంచి రెవెన్యూ, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది వస్తే ఇంకా దానికంటే మంచి విషయం ఇంకోటి ఉండదు. ఎందుకంటే యంగ్స్టర్స్ అండ్ ఈవెన్ మిడిల్ ఏజ్డ్ ఆర్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఒక బిజినెస్ లేదా ఒక జాబ్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ₹1,00,000 సంపాదించే వాళ్ళు కానివ్వండి, 10,000 సంపాదించే వాళ్ళు కానివ్వండి, నెలకి 5 లక్షలు సంపాదించే వాళ్ళు కానివ్వండి, అందరికీ అవసరాలు ఉంటాయండి. ఎంత సంపాదించినా కానీ ఒక్కొక్కసారి సరిపోదు. అండ్ తక్కువ సంపాదించే వాళ్ళకైతే ప్రతి నెల సరిపోదు. అది మాత్రం ఉన్న నిజం అది. సో మన అందరికీ కూడా థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు ఇంటర్నెట్ ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు ఒక 20-30 సంవత్సరాల ముందు అమెరికా అంటే అమ్మ బాబోయ్ అనేవాళ్ళు. ఇప్పుడు అమెరికా అంటే ఇక్కడే పక్కనే ఉంది కదా. ఎందుకంటే మనం అమెరికాలో ఉన్న వాళ్ళతో మనం ఆన్లైన్లో మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, ఆర్ ఒక నార్మల్ వాట్సాప్ కాల్ కూడా చేసుకొని మాట్లాడితే ఎలా ఉంటుందంటే, మనోడు హైదరాబాద్లోనే ఉన్నాడు, మనమైతే ఊర్లోనే ఉన్నాం కదా, ఎక్కువ దూరం లేడు అనిపిస్తుంది. దట్ మీన్స్ ది వరల్డ్ డిస్టెన్స్ హ్యాస్ కమ్ క్లోజర్ అనమాట. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే జస్ట్ గూగుల్ అండ్ ఇంటర్నెట్, ఇంకా ఎవరూ లేదండి. సో ఇంటర్నెట్ లేకపోతే అది ఊరైనా సిటీ అయినా అసలు సర్వైవ్ అవ్వలేదు. సో నెలకి దాదాపు ఒక ₹60,000 నుంచి ₹75,000 వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ఒక వెబ్సైట్ అండ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. వాళ్ళు నాకు ఎలాంటి డబ్బులు పే చేయలేదు. బట్ వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని తర్వాత నేను థరోగా ఆ వెబ్సైట్ మొత్తం చెక్ చేసిన తర్వాత అందులో తెలిసింది ఏంటంటే, ఒక వెబ్సైట్ కానివ్వండి, యాప్ కానివ్వండి, అందులో మీరు ఒక లాగిన్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకొని యూ బికమ్ అ మెంబర్ అనమాట. సో మెంబర్ అయిన తర్వాత ఆ వెబ్సైట్లో మనకేంటి లాభం చెప్తా. అదే ఈ వెబ్సైట్ పేరు. సో ఈ వెబ్సైట్ పేరు మనం చూసుకుంటే స్నాప్ వైర్ అనమాట. స్నాప్ వైర్ అంటే SNAPWIRE. ఇది ఒక యాప్ కూడా ఉంది, ప్లస్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది. ఓకే, ఎస్. ఇక్కడ మనం చూసుకుంటే community.snapwire.co. ఈ వెబ్సైట్ వల్ల మనకేంటి లాభం? ఇందులో ఏంటంటే మనకు ఒక $లో మనకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ బేస్డ్ వెబ్సైట్ అనమాట. మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నేను దానికంటే ముందే నేను మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్ఫిడెన్స్ రావాలి. మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంటుందా? కాదని ఎవరైనా చెప్పగలుగుతారా నా దగ్గర లేదు అని? అఫ్కోర్స్ మన పెద్దవాళ్ళైనా కానివ్వండి, అంటే ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్, నేను బయట ఊరు వెళ్తున్నాను, నేను వీడియో కాల్ చేస్తాను, సో నన్ను నువ్వు మిస్ అవ్వవు నాన్న, అమ్మ, లేదంటే పెద్దనాన్న ఉంటే, లేదంటే అమ్మమ్మ, నాన్నమ్మ ఉంటే వాళ్ళందరూ చెప్తామని. అసలు నేను నీ పక్కన ఉన్నట్టే, నీ దగ్గర ఉన్నట్టే, టెన్షన్ పడకు, వీడియో కాల్లో మాట్లాడతామని చెప్పేసి మన పెద్దవాళ్ళకి అందరూ కూడా నేర్పిస్తున్నాం. టెక్నాలజీని అడాప్ట్ చేపిస్తున్నాం అందరినీ. సో టెక్నాలజీని ఎలా వాడాలి అన్నది ఆల్మోస్ట్ అందరికీ, అసలు చిన్నపిల్లలకైతే చాలా ఈజీగా తెలుసండి. సో టీనేజర్స్ కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అందరికీ తెలుసు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లేదా యాపిల్ ఫోన్ ఉంటే ఒకవేళ ఎలా వాడాలి. తీసిన ఫోటోగ్రాఫ్స్ మీరు అందరూ వెతకండి, అందరి ఫోన్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నేను కూడా వెతుకుతున్నాను, నా ఫోన్లో ఏదైనా మంచి పిక్చర్స్ ఉన్నాయా. లైక్ నేను ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు కానివ్వండి, సముద్రం దగ్గర కానివ్వండి, చెట్టు కింద కానివ్వండి, పంటల్లో కానివ్వండి, అలాంటి చోట్లలో మంచి మంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, మనం కలెక్షన్ పెట్టుకుంటాము అవి. అలాంటి ఫోటోగ్రాఫ్స్లో ఇఫ్ యూ అప్లోడ్ దెమ్ హియర్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎర్న్ మనీ విత్ యువర్ షార్ట్స్.
ఏదైతే పిక్స్ మీరు తీస్తారో ఆ పిక్స్తో మీరు ఎర్న్ చేయగలుగుతారు డబ్బులు ఇక్కడ ఫ్రీగా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఎలాంటి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన మనం తీసిన ఫోటోకి ఇందులో అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి. కరెక్ట్, బాటమ్ లైన్ ఇస్ దాట్. అయితే మీరు ఇక్కడ రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే జెన్యూన్ వెబ్సైట్స్లో ఎవరు కూడా డబ్బులు అడగరు. మీరు మీ పనితీరుని చూపించారనుకోండి, మీ టాలెంట్ని ఎక్స్పోజ్ చేశారనుకోండి, దానికే డబ్బులు ఇస్తారు. ఇక్కడ మీరు డబ్బులు పే చేసి డబ్బులు ఎర్న్ చేయడం అనేది ఎప్పుడు ఎవరికి నమ్మకండి. ఫ్రీగా ఉంది ఈ వెబ్సైట్. జస్ట్ మీరు ఎన్రోల్ చేసుకోండి, సైన్ అప్ హియర్ ఇన్ దిస్ వెబ్సైట్. మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, షోకేజ్ యువర్ యూనిక్ స్టైల్ టు బయర్స్ అరౌండ్ ద వరల్డ్. సి, మన దగ్గర పంటలు ఉన్నాయి, మంచి మంచి వ్యవసాయం చేసే ప్లేసెస్ ఉన్నాయి, కలర్ఫుల్ గ్రీనరీ ఉంది. దాంతోపాటే మనకు ఆ వేరియస్ కైండ్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి మన ఇండియాలో. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కల్చర్ ఉండే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక మరో మంచి ఫేమస్ కల్చర్ ఉంటుంది. సో అలాగే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా స్పెషల్ కల్చర్స్ ఉంటాయి. మనం జనరల్గా ఎక్కడన్నా ఒకసారి వెళ్తూనే ఉంటాము. మన ఊర్లోనే ఉండి కూడా ఫోటోగ్రాఫ్ తీసేసి ఒకవేళ అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ అయ్యిందనుకోండి, మీరు ఎంత సంపాదిస్తారో తెలుసా? ఒక పిక్చర్కి నేను ఇందాక నెలకి 75,000 వరకు అన్నాను. మీరు ఒక పిక్చరు ఒక అరగంటలో మీరు యూ కెన్ ఎర్న్ $25. ఓకే, ఎస్, ఈ వెబ్సైట్ మీకు పే చేస్తుంది. సో అది ఎలా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. ఐ విల్ జస్ట్ షో యూ. సో గెట్ యాక్సెస్, ఇందులో ఎలా యాక్సెస్ తీసుకోవాలి? గెట్ డిస్కవర్డ్ అంటే మీ పిక్చర్స్ ఏదైతే మీ టాలెంట్ని మీ షో చేస్తున్నారో యూ గెట్ డిస్కవర్డ్ బై ఆల్ ది ఎక్స్పర్ట్స్ అండ్ కంపెనీస్ అనమాట. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, వరల్డ్ ఓవర్లో ఉందన్నమాట. సో వాళ్ళందరికీ కూడా మంచి మంచి పిక్చర్స్ కావాలి, మంచి మంచి లొకేషన్స్ కావాలి. ఇప్పుడు నాకు ఒక 4 పిక్చర్స్ ఇప్పుడు మన ఊర్లో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న ఊరు గురించి నాకు కావాలండి. నేను అక్కడ దాకా పనులన్నీ ఆపేసుకొని అక్కడ దాకా వెళ్తే నాకు ఒక రోజు కాదు, ఒక 4 రోజులు వేస్ట్ అవ్వచ్చు. నేను అక్కడ నుంచి ఫోటోగ్రాఫ్ తీసుకురావాలి అంటే, తర్వాత వచ్చేసి పని చేయాలి అంటే ఒక వారం 10 రోజులు వేస్ట్ అయిపోతుంది. అదే ఒకవేళ నేను బయర్ని అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసేసి యాజ్ అ బయర్గా నేను ఆ ఫోటోగ్రాఫ్స్ని వెతికారనుకోండి, వీటి లొకేషన్ ప్రకారంగా నాకు ఆ ఫోటోగ్రాఫ్స్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. సో నేను ఎందుకు వెళ్ళాలండి అంత దూరంగా? సో అలా ఒకరోజు అయితే పర్వాలేదు, ఒక్కసారి అయితే పర్వాలేదు, వారంలో కోసం వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు. కానీ నా ప్రొఫెషనే అది, నాకు రెగ్యులర్గా ఫోటోగ్రాఫ్స్ అవసరం పడతాయి. సో నేను ప్రతి చోట్లో, ప్రతి కంట్రీకి, ప్రతి దేశానికి నేను వెళ్ళలేను. సో ఐ హ్యావ్ దిస్ వెబ్సైట్ ఇన్ యాక్సెస్. ఇది నాకు యాప్ రూపంలో కానివ్వండి, వెబ్సైట్ రూపంలో కానివ్వండి, నేను ఎక్కడన్నా కూర్చొని ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక ప్రొఫెషనల్ యాడ్ ఏజెన్సీ రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మీకు కావాల్సినంత రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్. ఎందుకంటే పిక్చర్స్ త్వరగా దొరికాయి అనుకోండి, మీకు వర్క్ పూర్తి అవుతుంది, మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది, అండ్ యూ విల్ ఆల్సో గెట్ పెయిడ్ ఇన్ రిటర్న్. మీరు ఇక్కడ ఎలాగో పే చేస్తున్నారు, కానీ నాకు కూడా పేమెంట్ రావాలి కదా, ఒకవేళ నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ రన్ చేస్తున్నానంటే. సో ఇలాంటి రిక్వైర్మెంట్ వరల్డ్ ఓవర్లో మీకు ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దదో తెలుసా? జస్ట్ ఒక నార్మల్ ఫోటోగ్రాఫ్ తీస్తే దాదాపు మోర్ దాన్ $5 lakh, $5 లక్షల ప్రపంచం మొత్తంలో. అంటే ఎన్ని కోట్ల రూపాయలు, జస్ట్ మీరు ఆలోచించండి. అన్ని కోట్ల రూపాయలు ఉన్న మార్కెట్లో మీరు ఒకవేళ ఎవ్రీడే ఒక గంట సేపు, అరగంట సేపు, ఇఫ్ యూ టేక్ అవుట్ సమ్ సింపుల్ ఫోటోగ్రాఫ్స్, ఒకవేళ నచ్చింది అనుకోండి, మీకు డబ్బులు వస్తాయి. నచ్చకపోతే పోయేది ఏం లేదు కదండి అక్కడ. సో మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి నెల, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే, ఇది అందరి కోసం కాదు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలాగో కైండ్ ఆఫ్ పిక్చర్స్ తీసారనుకోండి, అది సెలెక్ట్ అవ్వదు. కానీ ఒక ప్యాషన్తో, ఒక ఆలోచనతో తీసారనుకోండి, ఖచ్చితంగా మీకు ఎలాంటి చదువు అవసరం లేదు ఇక్కడ. మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ తెలుసో వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తాను. ఇందులో మీకు ఒక ముఖ్యమైన పేజ్ చూపించాలి బిఫోర్ వి ఫినిష్, శిరీష. ఓకే. సో ఇవేవైతే మనం పిక్చర్స్ చూస్తున్నామో, లైక్ ఎనీథింగ్, లైక్ వింటర్ గురించి కానివ్వండి, సీనిక్ వింటర్ డెస్టినేషన్స్ గురించి కానివ్వండి, ఇక్కడ అన్ని పిక్చర్స్ ఉన్నాయి మీకు. సో ఆల్ దిస్ పేట్రియాటిక్, ఇప్పుడు ఇందులో మనం చూసుకుంటే ముఖ్యంగా ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీలో డెస్టినేషన్ చూడండి. నార్మల్గా మొబైల్తో తీసిన ఫోటోగ్రాఫ్స్ అండి ఇవన్నీ కూడా. ఎవరు కూడా పెద్ద పెద్ద పిక్చర్స్ ఆర్ కెమెరాస్ ₹1,00,000 విలువ చేసే కెమెరాలు పెట్టేసేసి తీసిన ఫోటోగ్రాఫ్స్ కాదండి ఇది. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేస్తుంది కాబట్టి మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఇలాంటి నార్మల్ ఫోటోగ్రాఫ్స్ ఎవరికైతే నచ్చుతుందో, ఎనీబడీ విల్ బై ఇట్ అండ్ యూ విల్ గెట్ అ నార్మల్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాషన్ ఉంటేనే చేయండి, టైంపాస్ కోసం మాత్రం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.